జిల్లా దాచేపల్లి మండలం నడికుడి మార్కెట్ యార్డ్లో కిసాన్ మేళా జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, గురజాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొత్త వంగడాలు, విత్తనాలు, డ్రోన్లు, ట్రాక్టర్లు, యాంత్రీకరణ పరికరాలు మేళాలో ప్రదర్శించారు. పల్నాడు ప్రాంత ప్రజలు వాణిజ్య పంటలు వేసి ఒక్కోసారి లాభాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గించి పంట ఉత్పత్తిని పెంచే లక్ష్యంగా మెళకువలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పారు. రైతులకు ఎన్ని ఎకరాల్లో ఎంత పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుందన్న విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని, టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి, కలెక్టర్ అరుణ్ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ రైతులే వచ్చారు. నేను చెప్పేవన్నీ కూడా రైతులకు తెలియని ఏం కాదు. కాకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పినప్పుడు ఏమైందంటే రైతుకి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఏ విధంగా చేయాలని, కొత్త ఉత్పత్తులు ఏమి మార్కెట్లోకి వచ్చినాయి అనేది విషయాలను తెలియజేసుకోవటం కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు పెడతా ఉంటాం. ఇందాక మేము వస్తా చూసాం, ఒక ఫామ్ పాయింట్ లాగా చేసి ఒక మోటార్ పెట్టారు. మనం ఎరువులు లేకపోతే మనం మందు కొట్టాలంటే దాదాపు చాలా ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. దీని ద్వారా మిక్స్ చేసి కనుక కొట్టిస్తే కనుక సగం పైన ఈ నేల ముందుగా నేను కొట్టే తగ్గిపోయింది అన్నారు. అంటే ఇట్లాంటి ఆధునికమైన పద్ధతిలో వ్యవసాయం, అదేవిధంగా ట్రాక్టర్లు, ఇందాక ట్రాక్టర్ ఒక పెద్ద మిషన్ ఏంటది స్ప్రేయర్ దాదాపు 18-20 లక్షల రూపాయలు పెట్టి స్ప్రేయర్ కొనాలన్నారు. ఆ స్ప్రేయర్లు ఇప్పుడు సబ్సిడీ లేదని చెప్పారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా సబ్సిడీ రూపంలో కనుక రైతులకు అందిస్తే కనుక ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్లు అడుగుతున్నారు చాలా మంది రైతులు. మొదట నేను ఛార్జీ తీసుకునే రోజు, మంత్రిగా తీసుకునే రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 45,000 మంది రైతులకి వ్యవసాయ కనెక్షన్లు ఇప్పించాం. మళ్ళీ మొన్న మధ్య చాలా మంది రైతులు అడుగుతున్నారు, దానికోసం ఇంకొక 25,000 మందికి వ్యవసాయ కనెక్షన్లు ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం 1924 మధ్య గురజాల నియోజకవర్గంలో ఇంతటి కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టారా అని అడుగుతున్నాను. పెట్టే పరిస్థితి లేదు. ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. కనీసం కాలువ రిపేర్లు కూడా చేయలేని పరిస్థితుల్లో మనం 24 అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువలు రిపేర్లు చేశాం. అదేవిధంగా రైతాంగం ఉపయోగపడి రోడ్స్ కూడా మనం వేయగలుగుతున్నాం. అనేక రకాలైన దాదాపు 1200 కోట్ల రూపాయలతోని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, మున్సిపాలిటీలో రోడ్స్ కానీ, అర్బన్ రూరల్ డ్రింకింగ్ వాటర్ కూడా నిధులు వస్తున్నాయి. చాలా రకాలైన నిధులు మన కాన్ఫరెన్స్కి వచ్చి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఫ్యాక్షన్ రాజకీయాలు వదిలేసాం. 1924 మధ్య అరాజకాలు మనం వద్దనుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్లో మన గురజాల నియోజకవర్గం 1924 మధ్య గురజాల నియోజకవర్గంలో ఇంతటి కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టారా అని అడుగుతున్నాను. పెట్టే పరిస్థితి లేదు. ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. కనీసం కాలువ రిపేర్లు కూడా చేయలేని పరిస్థితుల్లో మనం 24 అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువలు రిపేర్లు చేశాం. అదేవిధంగా రైతాంగం ఉపయోగపడి రోడ్స్ కూడా మనం వేయగలుగుతున్నాం. అనేక రకాలైన దాదాపు 1200 కోట్ల. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్